తులసమ్మ గుబురుగా పెరగడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన టిప్స్ ఫాలో అవుతా ఉంటారు. నేను ఎటువంటి టిప్స్ ఏం ఫాలో అవ్వలా. నా దగ్గర బానే పెరిగింది. నేను ఫాలో అవ్వే అంటే గుబురుగా పెరగడానికి నేను ఫాలో అయ్యేది అయితే గనుక చెప్తా. మనకిలాగా తులసమ్మలోంచి విత్తనాలొస్తాయి కదా! ఆ విత్తనాలు ఎండిపోయిన తర్వాత వాటిని ఇలా తీసేసి దాపెట్టుకుంటా. లేదంటే గనక ఒక్కొక్కసారి నలిపేసి తులసమ్మ మొదల్లోనే వేస్తా. చిన్న చిన్న మొక్కల కింద వచ్చి పెరుగుతాయి కదా! అప్పుడు తులసమ్మ పెద్ద మొక్క ఏదైతే ఉందో దాంతో పాటు యాడ్ అయిపోతా ఉంటాయి. లేకంటే దాపెట్టుకోవచ్చనమాట. అలాగే ఇవి కట్ చేసుకునే రోజు శుక్రవారం, మంగళవారం అలాగే ఏకాదశి, ద్వాదశులు కాని రోజులు, అమావాస్య కూడా కాని రోజుల్లో అయితే గనక నేను ఇలా చేసుకుంటాననమాట. ఇవన్నీ ఇలా చేసుకుంటా ఉంటా. అలాగే కింద నుంచి మనకి అటు ఇటు వెళ్ళిపోకుండా ఏంటంటే కింద నేను ఒక తాడును పెట్టాను కదా! తాడును పెట్టి ముడి వేసుకుంటాననమాట. ఈ విధంగానే నేను ఫాలో అవుతాను. రోజు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నీళ్లు పొయ్యాలి. మనం చిన్న చెంబుతో పోతామో, గ్లాస్‌తో పోస్తామో అన్నది మన ఇష్టం అనమాట. అలా చేస్తే గుబురుగా పెరుగుతది.